దిస్ ఇస్ రాయల్ సతీష్ బాబు, డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఖమ్మం. సో వాళ్ళ పొద్దున్న లెగవగానే ఒక మెసేజ్ వచ్చింది. ఏంటి అంటే, సార్ నాకు సీట్ వచ్చింది. సో ఇక అందరినీ ఫోన్ చేసి వాళ్ళని నేనే నిద్రలేపి ఎన్ని సీట్స్ వచ్చినాయి కనుక్కున్నాం. సో మొన్న ఫస్ట్ ఫేజ్లో అయితే 90 సీట్స్ వచ్చాయి, ఇప్పుడైతే 108. సో 108 అనేది దేనికి ఆదుకుంటుందో తెలుసు కదా. కాబట్టి మా 108 సీట్స్ అనేవి చాలామందిని ఆదుకున్నట్టుగా అనిపిస్తుంది. సో ఈ కాంపిటీషన్లో, ఇంత హెవీ కాంపిటీషన్లో ఒకే ఒక సంస్థ నుంచి, ఒక చిన్న టౌన్ నుంచి 108 సీట్స్ అంటే ఐ థింక్ వీ షుడ్ ఫీల్ ప్రౌడ్. అండ్ ఎస్పెషల్లీ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఖమ్మంలో అన్ని కాలేజీలు, అన్ని కోచింగ్ సెంటర్లు కలిపి 54 సీట్స్ కూడా రాలేదు. అంటే ఖమ్మంలో ఎక్సెప్ట్ డిఎంఏ అన్ని కాలేజీలు కలిపి ఎక్స్ నెంబర్ ఆఫ్ సీట్స్ అనుకుంటే, డిఎంఏకి 2x నెంబర్ ఆఫ్ సీట్స్ ఆల్మోస్ట్, ఇంకొంచెం ఎక్కువైనా చెప్పుకోవాలి. అయితే కట్ ఆఫ్స్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటాయి. ఓపెన్కి 507 ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్, అండ్ బీసీఏకి 420, బీసీబీకి 485, అండ్ బీసీసీకి 438, బీసీడీ 494, అండ్ బీసీఈ 486, అండ్ ఎస్సీ 433, ఎస్టీ 446. ఇవి కట్ ఆఫ్స్. ఇక ఇవైతే మారవు. అంటే ఐ మీన్ దీనికంటే ఒక మార్క్ కూడా మారదు, అదే 100% షూరు. ఒకవేళ ఏమైనా సీట్స్ ఖాళీ ఉంటే 1-2 సీట్స్ ఖాళీగా ఉంటాయి. మొత్తం అయితే ఫిల్అప్ చేయడం జరిగింది. సెకండ్ రౌండ్లో టోటల్ సీట్స్ ఆర్ ఫిల్అప్, అది ఫస్ట్ పాయింట్. ఒకవేళ ఏమైనా 1-2 ఆల్ ఇండియా కోటాకు వెళితే అప్పుడు అవి ఖాళీ అవుతాయి. లేదా ఏమైనా 2 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో వస్తే వాటికి 150 ఇస్తే మనకి 150 సీట్లు వస్తాయి. అప్పుడు మాత్రమే థర్డ్ రౌండ్ అనేది దాంట్లో స్లైడింగ్ కానీ లేదా కొత్తగా రావడం కానీ జరుగుతుంది. బట్ మార్కులు అయితే పెద్ద తేడా అయితే ఉండదు, ఎందుకంటే అదే మార్కు వచ్చిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి మార్కులు అయితే పెద్ద తేడా ఉండదు. కాబట్టి రాదు అనుకొని మీరు ఒక డెసిషన్ అయితే ఇమీడియట్గా తీసుకోండి. అండ్ నాకు తెలిసి ఎంబీబీఎస్ నిజంగా నీకు బాగా మనసులో ఎంబీబీఎస్ మాత్రమే చెయ్యాలి సార్ అని కోరుకుంటే, ఎందుకంటే చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఎంబీబీఎస్ స్టేటస్కి మిగతా డాక్టర్ స్టేటస్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. నీకు నిజంగా లోపల సంకల్ప బలం అంటూ ఉంటే, నీ కోరిక బలీయం అనేది అయితే మళ్ళీ ఇంకో డ్రాప్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక అమ్మాయి ఎగ్జాంపుల్ చెప్తాను. మా దగ్గరకు వచ్చినప్పుడు అసలు చాలా లీస్ట్ స్టేజ్, అసలు ఏమీ తెలియదు, న్యూటన్ అంటే తెలియదు, కేజీకి 1000 గ్రాములు అంటే కూడా తెలియని పరిస్థితిలో ఉంది. అయ్యో పాపం ఈ అమ్మాయి ఇంత బేసిక్ తక్కువ ఉంది ఏంటి అని పేరెంట్స్ కూడా మాట్లాడినప్పుడు, సరే కానివ్వండి సార్ ఎంతో కొంత చదువుతుందిలేండి అనుకున్నారు. వారి రిజర్వేషన్ మీద వస్తుందేమో, బయాలజీలో అన్న కొట్టుకొని వస్తేమో అనుకున్నారు. సో రాలేదు. నెక్స్ట్ టైము 373 కట్ ఆఫ్ అయితే, నెక్స్ట్ టైం 390 కట్ ఆఫ్ అయితే, ఎస్టీ 400 కట్ ఆఫ్ అయితే 396 వచ్చింది. ఇంకా 4 మార్క్స్లో పోయింది. మనం ఇయర్ మంచిగా 500+ కొట్టింది. సో షీ జాయిన్. అంటే తన కోరిక బలీయమైనది అయితే ఎంత మరీ నెగిటివ్ స్టేజ్ నుంచి కూడా పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. జీరోనే కాదు, పాజిటివ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అది నేను చెప్తున్నా. కాబట్టి వీ షుడ్ నెవర్ గివ్ అప్. నిజంగా నీ కోరిక బలమైనది అయితే జాయిన్ అయిపోండి, లాంగ్ టర్మ్ జాయిన్ అయిపోండి. అయితే ఇయర్ మనం ఒకటైతే చేస్తున్నాము. ఇప్పటివరకు మన అకాడమీలో ఎప్పుడు కూడా ఇంత భారీ లెవెల్లో సర్వీస్ ఓరియంటేషన్ అనేది చేయలేదు. స్పెషల్గా ఒక క్యాంపస్ పెడుతున్నాము. అంటే బాయ్స్ కంటే తక్కువ మంది వస్తారు కాబట్టి ఎక్కువ స్పెషల్ క్యాంపస్ పెట్టడం కుదరదు. బాయ్స్కి ఎలాగో ఈ క్యాంపస్ ఉంది. గర్ల్స్లో కూడా స్పెషల్ క్యాంపస్ పెడుతున్నాము. స్పెషల్ సెక్షను, స్పెషల్ ఫ్యాకల్టీ, స్పెషల్ ప్రోగ్రామ్, మొత్తం సిలబస్ అంతా రివిజన్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కంటే యాక్చువల్గా 50 మార్కులు డిఫరెన్స్, అంత ఛాన్స్, అంత సర్వీస్ ఎవరు చేయరు. కానీ నేనేంటి అంటే, చాలామంది కష్టపడ్డారు, కట్ ఆఫ్ దాటింది, పాపం కొంతలో పోయి డిసప్పాయింట్ అవుతున్నారు. ఆదుకుందాం అనే కాన్సెప్ట్తో ఎవరైతే లాస్ట్ ఇయర్ మీ కేటగిరీ కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళందరికీ కూడా కోచింగ్ అయితే ఫ్రీ ఇస్తున్నాను. ఓన్లీ హాస్టల్ మెయింటెనెన్స్ మందం, ఫుడ్ మెయింటెనెన్స్ మందం, స్టేషనరీ మెయింటెనెన్స్ మందం మాత్రమే తీసుకుంటాను. చాలా తక్కువనే ఉంటుంది. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, 500+ వచ్చిన ఏ స్టూడెంట్కి అయినా సరే మొత్తం హాస్టల్ కూడా ఫ్రీ ఇవ్వదలుచుకున్నాను. 500+ వచ్చిన ఎవరికైనా సరే, మీరు పూర్ అయితే కనుక హాస్టల్ కూడా ఫ్రీ ఇవ్వదలుచుకున్నాను. హాస్టల్ విత్ అంటే అది ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్ అండి. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. సార్ 6 మంత్స్లో మళ్ళీ వస్తుందా సార్ అంటే,
ఇప్పటిదాకా టచ్లోనే ఉన్నావు కాబట్టి పెద్ద మ్యాటర్ కాదు. రావడానికి ప్రయత్నించాలి. వస్తుందా అని ముందే మనం లెక్కేసుకోకండి. రావాలని ప్రయత్నించండి. 100% డెడికేటెడ్గా వర్క్ చేయండి. డెఫినెట్లీ విల్ గెట్ త్రూ. ఎందుకంటే ఎప్పుడో ప్రతి మనిషికి ఏదో ఒక టైంలో మనకి టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. ఒకసారి పీజీ లెవెల్లో వేస్ట్ కావచ్చు, ఒకసారి యూజీ కంటే ముందు వేస్ట్ కావచ్చు, ఒకసారి 10th ముందుగా వేస్ట్ కావచ్చు, ఒకసారి పీజీ అయిన తర్వాత వేస్ట్ కావచ్చు. ఏదో ఒక టైంలో వేస్ట్ అయితేనే ఉంటుంది. ఇది స్పాన్ ఆఫ్ 70 years టైంలో ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెద్ద మ్యాటర్ కాదు. మిగతా లైఫ్ అంతా మనది మంచిగా ఉంటుంది కాబట్టి అది లెక్కేసుకొని మీరు రండి. సో మనమైతే 14th రోజు ఫ్రెష్ బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఓకే. అండ్ ఒకవేళ సార్ మళ్ళీ రాకపోతే ఏంటి పరిస్థితి అనుకుంటే, నాకు తెలిసి BMS BHMS ఇలాంటి జాయిన్ అయితే కనుక, లేదా వెటర్నరీ ఇవన్నీ జాయిన్ అయితే కనుక అక్కడ సీట్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ మీరు కంటిన్యూ అవ్వచ్చు, లాంగ్ టర్మ్ కంటిన్యూ అవ్వచ్చు. ఒకవేళ రాకపోతే అది పనికి వస్తుంది. వస్తే అది పెద్ద ఎక్కువ ఫైన్ లేదు కాబట్టి మీరు బయటకు వచ్చేయచ్చు. ఒకవేళ ఇది BDS ఇవైతే 20 lakhs దాకా ఫైన్ ఉన్నాయి కాబట్టి ఇవి కష్టం అవుతుంది, నీరు ద్వారా వచ్చాయి. ఓకే. ఎనీవే, ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ఆల్ ద స్టూడెంట్స్ who got success with their hard work and with their willpower, and I am saying all the best to remaining students for their next success. అందరికీ సక్సెస్ వస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళ క్యూ ఉంటుంది అనమాట. మన టైం వచ్చినప్పుడే మనం బయటపడతాం. 1% ఛాన్సెస్ ఉంటుందని చెప్పాను. 99% మనదే, మన సక్సెస్, మన హార్డ్ వర్క్. 1% మాత్రం మన ఫేట్. 99% 1% యాడ్ అయితేనే కదా 100% వస్తుంది. కాబట్టి మన చేతిలో ఉన్న 99% మాత్రం మనం చేద్దాం. నేనైనా సరే, మీరైనా సరే, అందరం కలిసి చేద్దాం. 1% డెఫినెట్గా ఫేట్. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫేట్. ఓకే. సో ఐ విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. దిస్ ఇస్ రాయల్ సతీష్ బాబు, డాట్స్ మెడికల్ అకాడమీ. కమ్ ఆన్.